నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ గ్రహబలం. రచన అత్తి రంగరాజన్ గారు. మీరు కనుక మా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? సంతృప్తికి గాని అసంతృప్తికి గాని కొలమానం ఉండదు. మన ఊళ్ళో తాతల నాటి మన సొంత ఇంట్లో ఉంటూ మన ఊరి గాలి పీలుస్తూ బంధువులతో చెలో పొలోమని కలిసి ఉన్నదాంట్లోనే సరదాగా బతుకుతూ ఉంటే ఎలా ఉంటుంది? పెద్ద చదువులు చదివినవాడు పల్లెటూరులో ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ అలా ఉండిపోలేదు. నిజమే, కాని సంతృప్తి ఉన్నవాడు మాత్రం అలా ఎప్పుడూ అనుకోడు. తన ఊళ్ళోంచే ప్రపంచంతో అనుబంధం పెంచుకుంటాడు. ఈ కథలో రాము కూడా అలాగే చేశాడు. టంగ్ టంగ్ 2 సార్లు గంట మోగడంతో సన్నిధి ముందర మెట్లపై ఆనుకొని నీరసంగా కూర్చుని కొనుకుతున్న రాము మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. బైక్ ఇంజన్ ఆపకుండానే మెట్టుమీద ఒక కాలు ఆంచి గంట తాడు పట్టుకుని లాగుతున్న మోహన్ రెడ్డి కనిపించాడు. బైక్ మీద నుంచి సగం పైకి లేచి ఒంటికాలితో బైక్ను బ్యాలెన్స్ చేస్తూ తాడు పట్టుకొని మరోసారి లాగి వదిలాడు. టాంగ్ అంటూ ఆ శబ్దం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఒక పెద్ద కాంట్రాక్టర్ దగ్గర నమ్మకమైన గుమస్తాగా పనిచేస్తున్న మోహన్ రెడ్డి గుడిలోని దేవుడివైపు చూడనైనా చూడకుండానే గంట తాడు వదిలిన చేతితో లెంపలేసుకున్నట్లుగా 2 చెంపలను సుతిమెత్తగా తాకి రైమంటూ బండిమీద దూసుకుపోయాడు. రాము అనే రామనాథ శర్మ ఆ ఊరి చిన్న వినాయకుడి గుడికి పూజారి. మంత్రాల మీద అతని తండ్రి పరమేశ్వర స్వామికి ఉన్నంత పట్టు ఇతనికి లేదని ఊరి జనం నమ్మకం. తిరుపతి నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం ఒకప్పుడు పల్లెటూరి. వారపు సంతలో దొరికేవి కాకుండా ఏ పెద్ద వస్తువు కొనాలన్నా ఇటు తిరుపతికి గాని అటు కాళహస్తికి గాని పుత్తూరుకు గాని పోవాల్సిందే. ఈ మధ్య కొన్ని బ్రాండెడ్ షోరూంలు కూడా రేణిగుంట పరిసర ప్రాంతాలలో వచ్చాక దూరాభారం తిరిగే పని తగ్గింది. ఆన్లైన్ షాపింగ్లు, జొమాటో, స్విగ్గీలు తమ ఊళ్ళోకి ఎప్పుడొస్తాయా అని ఆ ఊరి కుర్రకారు ఎదురుచూస్తూ ఉండేది. ఇవేవి పట్టని రాము మాత్రం గుడి లోపలికి వచ్చి మొక్కుకునే భక్తుల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఆరతి తీసుకున్న భక్తుడు 1 రూపాయి బిల్లైనా తట్టలో వేయకపోతాడా అని ఆశ. నెలాఖరు కాబట్టి తట్టెలో రాబడి తక్కువే. అందుకని దేవుడికి చేయాల్సిన నిత్య పూజలు, ప్రత్యేక సేవలు మానలేం కదా. చేతి నుంచి 4,500 లేచిపోయాయి ఈ వారంలో. కర్పూరం, పుష్పం, చందనం, బిళ్ళలు, పాలు, బియ్యం ఇవన్నీ అప్పుపెట్టి మరీ తెచ్చాడు. ఓ 50 రూపాయలు చొప్పున 2-3 రోజులు తట్టలో పడితే సర్దేయవచ్చు. కానీ ఇలా రోడ్డుపై నుంచే గంట కొట్టేసిపోతే తట్టలో రూపాయి పడేదెప్పుడు, కడుపు నిండేదెప్పుడు, కిరాణావాడి అప్పు తీరేదెప్పుడు అనుకుంటూ పూజారి రాము ఒక దీర్ఘ నిట్టూర్పు వదిలాడు. ముందు ఆ గంటను తీయించేయాలి అని కూడా అనుకున్నాడు. ఇంతలో ఇంకో బైక్ రైమంటూ వచ్చి గుడి ముందు ఆగింది. ఇది కూడా గంట కొట్టేసి పోయే బాపతే అనుకుంటూ తలెత్తి కూడా అటు చూడలేదు. అతను ఒరే స్వామి అనే పిలుపుతో తల పైకెత్తి చూశాడు. ఆ వచ్చింది శేఖర్, తన చిన్ననాటి మిత్రుడు. రాము పూజారిగా మారినాక ఒరేయ్ అని పిలవద్దని తండ్రి హెచ్చరించడంతో స్నేహితుడిని అందరిలో స్వామి అని పిలిచిన చనువు కొద్దీ రాము ఒక్కడే ఉన్నప్పుడు మాత్రం ఇలా ఒరే స్వామి అని పిలుస్తుంటాడు. బైక్ దిగి దేవుణ్ణి చూసి ఓసారి కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని 2 రూపాయి బిళ్ళలను తట్టలో వేశాడు. రాము దిగులు అర్థం చేసుకున్న స్నేహితుడికి దిగువగా మెట్ల మీద కూర్చుంటూ కబుర్లు మొదలుపెట్టాడు. అవునువా రాము, ఎప్పుడూ ఇట్నే నాసుకొని ఉంటే ఎట్టా? నువ్వు కూడా హోమాలు, వ్రతాలు, పూజలు ఎందుకు చేయకూడదు? ప్రశ్నించాడు శేఖర్. అర్ధాకలితో ఉన్న రాముకి ఇదేమీ అంత ఆసక్తికరమైన సంభాషణగా అనిపించలేదు. బదులు పలకలేదు. శేఖరే మళ్ళీ అందుకున్నాడు. కాళహస్తిలో రావుకేతు పూజకు ఎంత డిమాండ్ ఉందో తెలుసు కదా. అలాగే సత్యనారాయణ వ్రతం, నవగ్రహ హోమం, గణపతి హోమం లాంటివి మన గుడిలో కూడా మొదలు పెడితే డబ్బే డబ్బు కదా. స్నేహితుడి మౌనం చూసి అలా చేయడం తప్పేమీ కాదు కదబ్బా అన్నాడు. ఏదో ఒక మాట మాట్లాడితే తప్ప శేఖర్ వదిలేటట్టు లేడని రాముకి అర్థమైంది. విశేష పూజ చేయించడం తప్పు కాదు, కానీ అవన్నీ ఖర్చుతో కూడుకున్న పని. నాకు ఎందుకులే అన్నాడు సంభాషణ తుంచేస్తున్నట్లుగా. పోనీ జ్యోతిష్యం చెప్పు, న్యూమరాలజీ చెప్పు, వాస్తు చూడు, వీటిలో అన్నింటికీ మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. మళ్ళీ తగులుకున్నాడు శేఖర్. రే ఇవన్నీ అయ్యే పనులు కావొదిలే విసుక్కున్నాడు రాము. నీ మొహం చేతకాని వాడికి ఏది జరగదు అని ముఖం తిప్పుకున్నాడు శేఖర్. ఒకంత అసహనంతో బయలుదేరడానికి పైకి లేచిన స్నేహితుడితో శేఖరా ఇక్కడ కూర్చో అని పిలిచి చెయ్యి పట్టి అతడిని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు రాము. ఉక్రోషం తగ్గని శేఖర ఆ పక్కనే కూలడానికి సిద్ధంగా ఉన్న రేకులింటిని చూస్తున్నాడు. అది రాము వాళ్ల ఇల్లు. న్యూమరాలజీకి ఎంతమంది వస్తారు చెప్పు అని అడిగాడు రాము శేఖర్ని.
స్నేహితుడు ఆసక్తి చూపడంతో శేఖర్ ఉత్సాహంగా రాము వైపు తిరిగి, ఓయమ్మా ఎంతమందైనా వస్తారు మామ, దానికి భలే క్రేజ్ ఉంది ఇప్పుడు అన్నాడు. నేను చెప్పేది బాగా విను. ఒక మనిషి వస్తాడనుకో, న్యూమరాలజీ ప్రకారం నేను అతని పేరులో మార్పు చేస్తాననుకో, అతని బతుకు బాగుపడితే సంతోషం. ఇక నా దగ్గరికి రావాల్సిన పని లేదు. బాగుపడలేదనుకో, నా పైన నమ్మకం పోయి ఇంకెప్పుడు నా దగ్గరకు రాడు. ఎటు చూసినా ఎట్లా చూసినా అతను నాకు వన్ టైం క్లయింట్ అన్న మాటేగా. అవునా కదా అన్నట్లు చూశాడు రాము. నెక్స్ట్ వాస్తు. ఇది ఇల్లు సుభిక్షంగా ఉండాలనుకునేవాళ్ళు, ముఖ్యంగా సొంతిల్లు ఉండేవాళ్ళు నమ్మే సిద్ధాంతం. దీనిని మిడిల్ క్లాస్ ఆ పైన ఉండేవాళ్ళు ఎక్కువ నమ్ముతారు. కాస్త వాస్తుశాస్త్రం చదువుకుంటే చెప్పేయొచ్చు, కానీ ఈ గూగుల్ యుగంలో అంతా కంప్యూటర్లో చూసుకొని మనకే సలహాలు ఇచ్చేవాళ్ళున్నారు. కాబట్టి కన్విన్స్ చేయటం కష్టం. శేఖర్ కొత్తగా చూశాడు తన చిన్ననాటి స్నేహితుడి వైపు. తిరుపతిలో ఎంబీఏ చేసి తండ్రి మాట కోసం గుళ్ళో గంట కడుతున్న రాము అంటే ఎప్పుడూ వెటకారమే శేఖర్కి. అమాయకుడు, బతకడం తెలియనివాడు అనే అభిప్రాయం. రాము అందుకున్నాడు. సరే, హోమాలు యాగాలు లోకక్షేమం కోసమే, వ్యక్తి శ్రేయస్సు కోసమే అనుకుందాం. చేయడంలో తప్పేమీ లేదు. మా నాన్న దగ్గర నేర్చేసుకుంటే 6 నెలల్లో రెడీ అయిపోతాను. వీటికి కూడా డిమాండ్ ఉంది. కానీ నెట్వర్క్ అవసరం. అది కూడా సంపాదించేసుకోవచ్చు. మధ్యలోనే అడ్డు తగిలి ఇంకేమరా అన్నీ తెలిసి కర్పూరం బిళ్లకు కుంకుమ పట్లానికి సెట్టంగిట్లో అప్పు పెట్టి అకౌంట్ రాయించుకుంటూ ఉంటావు. ఆ పనేదో చేయొచ్చు కదా. శేఖర్ కళ్ళల్లోకి సూటిగా చూసిన రాము విసుగు కలిపిన చిరునవ్వుతో, చెయ్యొచ్చురా. ఇది ఒక ఉపాధి మార్గంగా చూస్తే బోల్డ్ సంపాదించొచ్చు. రెగ్యులర్ కస్టమర్లు పెరుగుతారు. రెఫరెన్సులు వస్తాయి. అంతేందుకు వీడియో తీసి వాట్సాప్, ఫేస్బుక్లో మార్కెటింగ్ చేసుకుంటూ, స్కైప్లో ఆశీర్వాదాలు ఇచ్చేసుకుంటూ, ఆడియో క్లిప్పులలో మంత్రాలు వల్లించి షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా చూస్తే స్కిల్డ్ జాబ్. బాగా చేస్తే డబ్బులు బాగానే వెనకేసుకోవచ్చు అన్నాడు. తన చుట్టూ విస్తరిస్తున్న కార్పొరేట్ భక్తి ప్రపంచంలో తాను ఎలా మిగిలిపోతున్నానో ఇంత తెలిసి కూడా రాము ఎందుకు ఇలాగే ఉండిపోయాడా అని ఆలోచిస్తున్నాడు శేఖర్. ఇంతలో పక్క వీధిలో కాపురం ఉండే సుబ్బరామయ్య గుడి ముందుకు వచ్చి నిలబడ్డాడు. కళ్ళు మూసుకుని 1/2 నిమిషం నిలబడి లెంపలేసుకుని గుంజిళ్ళు తీసి విభూతి నుదుట పెట్టుకొని పూజారి ముందు చెయ్యి చాపాడు. రాము అతని చేతిలో చిటికెడు కుంకుమ పెట్టాడు. స్వామి, ప్రసాదం ఏమీ లేదా? పొంగలిగాని పులిహోరగాని ఏం నైవేద్యం ఈరోజు అంటూ గిన్నెలేమైనా ఉన్నాయేమో అని లోపలికి తొంగి చూసినాడు. దేవుడికి అరటిపండు కూడా లేవు అని అడుగుతూ నమస్కారం పెట్టాడు సన్నిధి వైపు చూస్తూ. లేవు అన్నాడు రాము విరక్తిగా. ఏందో బా నాయన, దేవుళ్ళకే పస్తు పెట్టేస్తా ఉండారు అయ్యోర్లు ఈ కాలంలో అని గొనుక్కుంటూ కదిలి ముందుకు పోతున్న అతన్ని రాము చురచురా చూసి కాసేపు ఆగి శేఖర్ వైపు తిరిగి మళ్ళీ అందుకున్నాడు. పెద్ద గుళ్ళల్లో పూజారులతో పెళ్లిళ్లు జరిపే పురోహితులతో టై అప్పెట్టుకుంటే ఇంకా మంచి మార్జిన్ ఉంటుంది. కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? పెద్ద పెద్ద హాస్పిటళ్ళకి రెఫర్ చేసి బిజినెస్ ఇచ్చే చిన్న డాక్టర్లలా ఉంటుంది. కాదంటావా? గుండెబతులు కొట్టాడు రాము. అంతేకాదు శేఖర్, నా దగ్గరకు వచ్చి స్వామి ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని అడిగే వాళ్లకు ఏం చెప్తావు? మనకు సంభావన ఎక్కువ గిట్టుబాటు అయ్యేదానికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అలానే చెప్తాం. అవునా కాదా? మనసారా ఆశీర్వదించాల్సిన నోరు సంభావన కవరు బరువును బట్టి మారిపోకూడదు కదా. ఏదో మంచి జరుగుతుందని ఆశతో, దైవభక్తితో హోమం చేసేవాళ్లకి రుసుమును బట్టి ఫలితం ఉండకూడదురా. మనం క్యాజువల్గా నిష్ట లేకుండా చేసే ఏ పనైనా మనకు బెడిసికొట్టడం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆస్తికుల్ని కూడా నాస్తికులుగా మారుస్తుంది. స్నేహితుడి ధోరణితో విస్తుపోయి మాటలు రాని శేఖర్ ఇందులో ఇంతుందా అన్నట్లు చూస్తూ ఉండిపోయినాడు. ఇంతలో ఒక బిచ్చగాడు గుడి ముందరకు వచ్చి నిలబడ్డాడు. రాము లోపలికి వెళ్లి తన కోసం దాచుకున్న ఒక కొబ్బరి చిప్ప, అరటిపండు తెచ్చి బిచ్చగాడికి ఇచ్చాడు. వంగి ఆత్రంగా వాటిని తీసుకుని సన్నిధి లోపలి వైపుకు చూపు అయినా చూడకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు బిచ్చగాడు. ఇప్పుడే కదరా పళ్ళు లేవు గిల్లు లేవు అన్నావు ఆ సుబ్బరామయ్యకు, ఇప్పుడు ఎట్లా వచ్చాయి అని ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్. దేవుడిచ్చినాడులేబా అంటూ కన్ను కొట్టాడు రాము. అబ్బా అంటూ వెక్కిరింపుగా నవ్వాడు శేఖర్. లేనోడికి దేవుడు ఇస్తాడులే, నాకు దండం పెట్టాడా లేదా అని దేవుడు చూడడు. ఆ మనిషి కడుపు చూస్తాడు. ఒట్టి చేతులు ఊపుకుంటూ గుడికి వచ్చి ప్రసాదం మాత్రం కావాలనుకునే వాళ్లకి, ఉండి లేనోడుగా నటించేవాడికి దేవుడు కూడా ఒట్టి చేతులే చూపిస్తాడు అని వివరించి కొనసాగించాడు రాము. సరే, ఇంక మన మాటల్లోకి వస్తా. నువ్వు చెప్పినవన్నీ చేయడానికి మనసు చంపుకోవాలా? తప్పు అని తెలిసినా తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలా? లోకక్షేమానికి ముందు నా క్షేమం చూసుకోవాలా? దీనికి నేను తయారుగా లేను. పెద్ద లాభం కోసం తప్పుడు పని చేసినా, తప్పుల తడకగా చేసినా దాని ఫలితం నాకే కదా శేఖరా.
దానికన్నా ఈ చిన్న ఆలయంలో నా పరిధిలో నిష్టగా నాకు తెలిసినట్లుగా పూజలు చేసుకుంటాను. తెలిసిన మంత్రాలు చదువుకుంటాను అని ముగించాడు. అయినా డబ్బులు కూడా చూసుకుంటే అంటూ శేఖర్ ఏదో చెప్పబోతే మధ్యలో ఆపి లేచి నిలబడి ఒళ్ళు విరుచుకొని నడవసాగాడు. శేఖర్ కూడా రాము వెంట బైక్ నడుపుకుంటూ కదిలాడు. నా ఎంబీఏ మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ చదువు నాకు వేలల్లో జీతం తేవచ్చు. కానీ ఈ హోమాలు, వాస్తు, న్యూమరాలజీలు లక్షాలు ఆదాయం తెచ్చిపెట్టచ్చు. అయితే వాటికి ఆశపడి ఈ ప్రశాంత గ్రామం వదిలేసి తిరుపతి పోయి కూర్చోవాలా? కానీ పేషెంట్ కోసమని ఒకటి ఉందిరా. నా నాయకుడుకు తోడుగా ఆయనతో పాటు ఇంట్లో ఉంటూ ఆయన్ని చూసుకుంటూ పొద్దున్నే నిద్రలేచి మా తాత కట్టించిన ఇంటి కిటికీలో నుంచి ఉదయించే సూర్యుడిని చూస్తున్నా చూడు. దీన్ని దేనితో పోలుస్తాము? ఇప్పటికీ పెరట్లో బావిలోంచి నీళ్లు తోడుకొని స్నానానికి, వంటకి వాడుకుంటున్నా. చిన్న అన్నలు, మేనత్త, దాయాదులు పిలిస్తే పలుకుతారు. పండగలకి, తద్దినాలకి ఇంట్లో చుట్టాలందరితో కలిసి భోంచేస్తూ ఉండాము. ఈ పొద్దుటికి ఇట్లాంటి అవకాశం ఎంతమందికి దొరుకుతుంది చెప్పు? ఇంతకన్నా సంపన్నమైన బతుకు ఎవరికుంటుంది చెప్పు? మరి జీవితాంతం ఈ చిన్న గుడినే నమ్ముకుంటావా రాము? రేపు పెళ్ళైతే, పిల్లలు పుడితే ఇదంతా ఇంటే ఉంటాదంటావా? అపనమ్మకంగా అడిగాడు శేఖర్. ఒక్క క్షణం ఆగి నిట్టూర్చి, మామా, ఈ గుడి నా జీవితం, ఈ గుడి నా బతుకు, ఈ గుడి నా చిరునామా. ఇంగ్లీష్లో చెప్పాలంటే నా ఈకోసిస్టమ్. అతడి గొంతులో ధ్వనిస్తున్న దృఢత్వాన్ని చూశాక మరింకా సంభాషణ కొనసాగించాలనిపించలేదు శేఖర్కి. ఒక్క క్షణం అక్కడే ఆగిపోయాడు. బైక్ మీద చేయి వేసి ముందుకు నెడుతూ రాము తన మాటలు కొనసాగించాడు. నీకు గుర్తుందా? మనూరు గుడి పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మన ఊరోళ్ళందరినీ యాడ్ చేశాను. ఇంకా బయట ప్రాంతాల్లోనూ బయట దేశాల్లోనూ ఉన్న మన ఊరోళ్ళందరినీ కూడా యాడ్ చేయాలా? మన గుడి తిరునాళ్లకు, పండగలకు వాళ్ళందరినీ ఊరికి రప్పించాలి. అందరూ వస్తా పోతా ఉంటే ఊరెంత కలగా ఉంటుందో చెప్పు శేఖర. తిరుమల దేవస్థానానికి సహాయం కోసం ఆ అర్జీ పెట్టుకున్నాను. మనూరు పక్కనే ఉండే కంపెనీ వాళ్ళని కోరాను ఉత్సవాలకు స్పాన్సర్ చేయమని. వాళ్ళందరి దయతో గుడి అభివృద్ధి అయితే గుడితో పాటు ఆ ఈకోసిస్టంలో ఉండే నేను కూడా బాగుపడతాను కదా. ఇంతకన్నా ఇంకేం కావాలా? అది సమాధానం కోరివేసిన ప్రశ్న కాదని శేఖర్కి తెలుసు. మౌనంగానే చూశాడు రాముని. వేరే వాళ్ల గ్రహబలం చూసే ముందు నా గ్రహబలం నాకు ఇచ్చింది ఇదే అనే సంతృప్తితో ఈ చిన్న జీవితంలో సంతోషం వెతుక్కుంటే పోలా. అర్థమైందన్నట్లుగా తల ఊపిన శేఖర్ని చూసి నవ్వుతూ, నువ్వు పా, వేలైంది. పోతా పోతా శెట్టి అంగట్లో 50 రూపాయలుంటే ఇచ్చేయి, నీకు మళ్ళా ఇస్తా అంటూ వెనుదిరిగి గుడి దిక్కు నడిచాడు రాము. ఒకరో ఇద్దరో అయినా రాకపోతారా అనే ఆశతో మళ్ళీ సన్నిధి ముందర మెట్ల మీద కూర్చుంటూ. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలనే తాపత్రయము ఉంటుంది.